పోయినసారి నేను చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే పోయిన వారం నేను చెప్పినటువంటి వీడియోను మీరేం కావచ్చు చూడవచ్చు, లైవ్ చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే శారీరకులు ఉన్నారు, మొత్తం శారీరకులే వీళ్ళు. శారీరపరంగా సంఘానికి వస్తున్నా కూడా వీళ్ళు ఇంకా శారీరకులే. తర్వాత ఆ శరీరపరంగా ఉన్నటువంటి వీరు ఆత్మీకంగా మారే ప్రాసెస్లో ఉన్నారు. ఇది ఒక గుంపు. ఇంకోటి ఏంటంటే మొత్తానికి ఆత్మీకులు, వీళ్ళు పూర్తిగా ఆత్మీకులు అయిపోయారు. ఒక పూటలో లేదా ఒక మాటలో ఆత్మీకులు ఎవరు కాలేరు, అది సాధ్యం కాదు. ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా రాస్తుంది, శారీరక క్రియలను ఆత్మచేత మనం చంపుతూ పోతే, మనం దేవుని వాక్య ప్రకారంగా మనము ఒక్కొక్కటి ఏం కావాలి జయిస్తూ పోతే మనం ఆత్మీకులంగా అవుతాం. ఏదో ఉట్టిగా ఏదో చిటికలో లేదా చిన్న ప్రార్థన చేసి ఒక పూట ఉపవాసం పెట్టేసి ఆత్మీకంగా మార్చమని అనగానే ఆత్మీకంగా అయిపోయామంటే కాని పని. ఒకవేళ అలా ప్రార్థన చేస్తే ఆత్మీకులు అయిపోతే అందరూ ఆత్మీకులు ఒక క్షణములు అయిపోతారు. యేసు ప్రభు రాకముందే ఆత్మీకులు అయిపోయి ఆ పరలోకానికి వెళ్ళిపోతారు. అదంతా అపోహలు మాత్రమే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే శారీరకులు అన్నట్టు. వీళ్ళంతా ఎక్కడున్నారు? సంఘములో ఉన్న వాళ్ళే శారీరకులు వీళ్ళు. ఇంకా సంఘానికి వస్తున్నా కూడా ఇంకా శారీరపరమైన వాటిని ఏం చేస్తున్నారు. అందుకే పోయినసారి కూడా చెప్పాను, ఆత్మీయత అంటే ఏంటి అనే విషయాన్ని నేను డెఫినేషన్ కూడా చెప్పినప్పుడు ఏంటంటే మన యొక్క దృష్టిని ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టడం. మన ఫోకస్ ఏదైతుందో ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టేదాన్ని ఆత్మానుసారమైన మనసు అంటారు. అందుకే ఇక్కడ శారీరకులు ఉన్నారు సంఘములోనే. తర్వాత శరీర స్థితి నుంచి ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళే ప్రాసెస్లో ఉన్నవారు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఆత్మీకులు, ప్యూర్గా వీళ్ళు ఆత్మీకులుగా ఉంటారు. అంటే వీళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల మీద మాత్రమే దృష్టి పెడతారు. శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యతనివ్వకుండా ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యతనిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, జీవిస్తారు. ఇది 3 రకాల గుంపుల వారు అనేది ఇక్కడ మనకు వాక్య ప్రకారంగా మనకు తేటగా తెలుస్తుంది.